విశాఖపట్నం మదరవాడ కొమ్మాది డ్రైవర్స్ కాలనీలో వెలిసిన శ్రీ విఘ్నేశ్వర, శ్రీ దత్తాత్రేయ, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సమేత శ్రీ షిరిడి స్థాయి ధ్యాన మందిరం ఆధ్యాత్మిక చైతన్యంతో పులకించిపోయింది. శ్రీ పరాభవ నామ సంవత్సర చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని ఏప్రిల్ 2వ తేదీ గురువారం నాడు ఆలయ వార్షికోత్సవ మహోత్సవాల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ధ్వజస్తంభ ఆవిష్కరణ మరియు నందీశ్వర ప్రతిష్ట ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం నుండే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ట మరియు సర్వదేవత హోమాలని శాస్త్రోక్తంగా నిర్వహించారు. నేడు గురువారం ఉదయం 9:01 నందీశ్వర స్వామి ప్రతిష్ట మరియు ధ్వజస్తంభ ఆవిష్కరణ కార్యక్రమం భక్తుల జయ ధ్వనాల మధ్య అత్యంత వేడుకగా జరగనుంది. విశేష పూజా కార్యక్రమాలు శతాధిక దేవాలయ ప్రతిష్టాపకులు బ్రహ్మశ్రీ బోగారపు సూర్యనారాయణ మూర్తి శర్మ ఆధ్వర్యంలో పండితులు మావుడూరు విజయ్ శర్మ పర్యవేక్షణలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. మహా అన్నాభిషేకం మధ్యాహ్నం 11 గంటల నుండి బాబావారికి భక్తుల చేతుల మీదుగా జరిగే మహా అన్నాభిషేకం ఈ ఉత్సవాలకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పల్లకి సేవ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు మధ్యాహ్నం 1 గంటల నుండి భక్తులకి మహా అన్న సంతర్పణ చేపట్టారు. సాయంత్రం 5 గంటల నుండి డ్రైవర్స్ కాలనీ వీధుల్లో బాబాగారి పల్లకి సేవ ఊరేగింపు అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఊరేగింపులో శ్రీ జయశ్రీ ఆధ్వర్యంలో శివసాయి వెంకటేశ్వర భరతనాట్య కళా బృందం ప్రదర్శనలు, స్థానిక భజన మండలులు, మేళ తాళాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ మహోత్సవానికి నలుమూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి సాయినాథుని దర్శించి ఆయన కృపకు పాత్రులయ్యారని ఆలయ నిర్వాహకులు, ఆలయ వ్యవస్థాపకులు, నిర్వాహకులు మరియు శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయం నిర్మాణకర్త ప్రతిష్టాపకులు పెంకి వెంకటరమణమూర్తి రాజేశ్వరి దంపతులు गुरु ब्रह्मा गुरु विष्णु गुरु ब्रह्मा तस्मै श्री गुरवे नमः। శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ సాయినాథ దేవతాభ్యో నమః. దత్తాత్రేయ స్వామినే నమో నమః. ఈరోజు మన
కొమ్మాది, వికలాంగుల కాలనీ, డ్రైవర్స్ కాలనీ, కార్పెంటర్ కాలనీలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయినాథ స్వామి నవమ 9వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు నిన్న సాయంత్రం నుంచి అనేకమైన కార్యక్రమాలు, విఘ్నేశ్వరుడు పూజ, పుణ్యాహవాచనం, పరిషత్, ప్రాయశ్చిత్తం, కుచిత్రయాలు, దాంతోపాటు ఇక్కడ మండపావాహన సకల దేవత మండపాంతో పాటు అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఈ ఆలయంలో నందీశ్వరుడు, దత్తాత్రేయుడు, వినాయకుడు, సాయినాథుడి విగ్రహాలు, వాటితో పాటు ధ్వజస్తంభ ఆవిష్కరణ ఉత్సవం కూడా ఈరోజు ఉదయాన్నే 9:16 జరిగాయి. వాటికి బ్రహ్మశ్రీ శతాధిక ప్రతిష్టాపకులు, ప్రవచన వాచస్పతి అయినటువంటి బ్రహ్మశ్రీ భోగాపురపు సూర్యనారాయణమూర్తి శర్మ గారు, మా గురువు గారు వచ్చి మా గురువు గారి ద్వారా అనేక మంది శిష్య బృందంతో ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ జరిగాయి. అలాగే ఈ ఆలయానికి ప్రధానమైనటువంటి కర్త మన రమణమూర్తి గారి ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాలుగా ఆలయంలో అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా వచ్చే ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి ఉత్సవం కూడా రమణమూర్తి గారు చాలా ఘనంగా మన ప్రాంతంలో సాయినాథుడికి చేస్తూ ఉంటారు. అటువంటి కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఆధ్యాత్మిక ఇటువంటి కార్యక్రమాల్లో ఇక్కడుండే ప్రజలు కూడా పాల్గొని అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేసి వారు కూడా స్వామివారి కృపకు పాత్రులు కాగలుగుతున్నారు. శుభం. ఒకసారికి నమస్కారం అండి. ఈరోజు ఈ ఉత్సవాలు ఎంత ఘనంగా ఆలయ 9వ వార్షికోత్సవం, మనం ఆలయం కట్టి 9 సంవత్సరాలు అయింది. 9వ వార్షికోత్సవం ఈరోజు ప్రత్యేక అతిథిగా మనకి బ్రహ్మశ్రీ మన భోగాపురపు సూర్యనారాయణ శర్మ గారు రావడం ఈ సంవత్సరం ప్రత్యేకం. ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే ఆయన రుచులైనటువంటి మన వేమకోటి పవన శర్మ గారు, అలాగే వీరందరూ ఆధ్వర్యంతో ఈ యొక్క కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత ఘనంగా జరగడానికి కారణం ఏంటంటే భక్తుల సహకారం అండి. ఇదెవరో రమణమూర్తి చేశారని కాదు, ప్రతి ఒక్కరూ సహకరించడం వల్ల ఈ యొక్క దేవాలయంలో ప్రతి కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అది భక్తుల సహకారం వల్లే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక నుంచి కూడా ఇలాగే సహకరించి దేవాలయ అభివృద్ధికి అందరూ కలిసి వస్తారని కోరుతూ మరొకసారి అందరికీ నమస్కారం చేస్తూ సెలవు.